మన ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే దాదాపు 3.5 లక్షల మెట్రిక్ టన్నుల పామాయిల్ అవసరం ఉంటే మనం కేవలం ఒక 38,000 మెట్రిక్ టన్నుల పామాయిల్ మాత్రమే ఉత్పత్తి చేస్తున్నాం. ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా చాలా అవసరాలు ఉన్నాయి పామాయిల్. మనమే చాలా ఎక్కువ, భారతదేశం చాలా ఎక్కువగా దిగుమతి చేసుకుంటుంది పామాయిల్ని. మలేషియా, థాయిలాండ్ ఇట్లాంటి దేశాలలో పామాయిల్ ఉత్పత్తి చాలా ఎక్కువగా ఉంది. దీని వినియోగం కూడా ఈ మధ్యలో చాలా పెరుగుతూ వస్తుంది. దీని ఎడిబుల్ ఎక్కువ వంటలకు కూడా వాడుతూ ఉంటారు పామాయిల్ని. దీంట్లో ఈ విటమిన్ ఏ చాలా ఎక్కువగా ఉంటుంది ఈ దీంట్లో. సో విటమిన్ సప్లిమెంట్గా కూడా ఈ పామాయిల్ ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ పామాయిల్ని ప్రోత్సహించాలి అనేది ఇటీవల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయం. ఆ మేరకు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కానీ పామాయిల్ పెంచేటప్పుడు చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఖర్చుతో కూడుకున్న పని. ముందు పామాయిల్ని సాగు తీసుకురావాలి అంటే, ఆ తర్వాత దానికి ఎంఎస్పి ఒక చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. అంటే మినిమం సపోర్ట్ ప్రైసు కనుక లేకపోతే, అంత కష్టపడి సాగు చేసిన తర్వాత తీరా పంట చేతికి వచ్చినప్పుడు దాన్ని కనుక మినిమం సపోర్ట్ ప్రైస్ కనుక లేకపోతే రైతు విపరీతంగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. అందుకోసం ప్రభుత్వం ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. 93లోనే ఒక చట్టం తీసుకొచ్చింది. పామాయిల్ సాగుని ప్రోత్సహించడంతో పాటుగా మద్దతు ధర కల్పించడం కోసం, కనీస మద్దతు ధరని కల్పించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక చట్టాన్ని చేసింది. ఆ చట్టం పేరే పామాయిల్ రెగ్యులేషన్ అండ్ ప్రాసెసింగ్ యాక్ట్ పేరుతోటి 93లో వచ్చిన ఈ చట్టం.